మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా కడపర్తికి సంబంధించినటువంటి ఒక బాధితుడు మనతోటి ఉన్నాడు. ఆర్డీఓ గారికి అంటే గతంలోనే నా భూమిని కబ్జా చేసిండు మా అన్న అని చెప్పేసి సొంతం తమ్ముడే అన్న పైన ఫిర్యాదు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగినది. అందులో భాగంగానే ఈ రోజు యూనివర్సిటీ సందర్భంగా నల్గొండకి కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి బాధితుడు మనతోటే ఉన్నాడు. ఒకసారి తన మాటల్లో పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం సార్. నా పేరు యాతాకుల వెంకన్న, తండ్రి ఎల్లయ్య, గ్రామం కడపర్తి, నగరికల్ మండలం సార్. మా నాన్నగారి పేరు మీద ఉన్న గవర్నమెంట్ ఆస్తిని మా అన్న యాతాకుల బక్క అయినట్టు ఆయన అక్రమంగా మా నాన్నగారి సంతకం లేకుండా మా సంతకాలు లేకుండా అక్రమంగా పట్టా చేసుకుని స్వాధీనంలో పెట్టుకుంది సార్. ఎన్నిసార్లు ఆ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి దరఖాస్తు ఇచ్చినా ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం జనవరిలో ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా వచ్చి దరఖాస్తు ఇచ్చిన కాంచి ఇప్పటిదాకా కొంత మేలు జరుగుతుంది. కొంత ఆర్డీఓ ఎంఆర్ఓ గారు కూడా రెఫర్ చేసిర్రు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని ఈ రోజు మేము కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. సుమన్ టీవీ గారి ద్వారా మాకు న్యాయం జరగాలని కూడా అధికారుల ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అక్రమంగా పట్టా చేసిన భూమిని క్యాన్సల్ చేయాలని మా అమ్మగారి స్వతహాగా వచ్చి నల్గొండ ఆర్డీఓ గారికి కలెక్టర్ ఆఫీస్ లో దరఖాస్తు ఇచ్చింది. అమ్మగారు స్వయంగా గురి కొడుకులకు సమానంగా పంచాలి, ఒకరు అక్రమంగా 20 గుంటలు ఎక్కువ చేసుకుని అది క్యాన్సల్ చేయాలని మా అమ్మగారు స్వయంగా వచ్చి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చారు. ఈ దరఖాస్తును తీసుకొని ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇలాంటి అక్రమ పట్టాలు రద్దు చేయాలని మాకు న్యాయం చేయాలని సుమన్ టీవీ గారి ద్వారా అధికారుల ద్వారా మేము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. కలెక్టర్ గారిని కలిసింది కదా, ఏమన్నా విషయం? ఆర్డీఓ గారికి విషయం చెప్పారు. ఆర్డీఓ గారు తహసీల్దార్కి రెఫర్ చేశారు. దీన్ని బ్లాక్ లో పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, ఇటు పట్టాను రద్దు చేయాలి. వాళ్ళ అమ్మగారు స్వయంగా వచ్చి దరఖాస్తు ఇచ్చింది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సార్. విన్నారు కదా, అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లి తండ్రి సంపాదించినటువంటి కడుపులో పుట్టిన బిడ్డలకు సమానమైనటువంటి భూమి పంపు అనేది గతంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా ఉన్నటువంటి భూమిని నలుగురికి పంచాలి. కానీ ఒక్కడే సొంతంగా ఆ పట్టా చేసుకున్నటువంటి భూమిని వెంటనే ఎంఆర్ఓ గాని అక్కడ ఉన్న ఆర్డీఓ గాని కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడంతో స్పందించి వెంటనే భూమిని వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు ఉన్నటువంటి నలుగురికి సమానంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మనం అనే జీవితం శంకర్ నమ్ముతాం.